ఒకసారి చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని పోదాం. ఇక పూర్తి స్థాయిలో అంతరిక్షంలోనే సునీత పూర్తి స్థాయిలో కూడా సరిదిద్దే పనిలో నాసా ఇద్దరు వ్యోమగాముల తిరుగు ప్రయాణం మరోసారి వాయిదా. సునీతతో పాటు విల్మోర్ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే 2018 నుంచి పదే ప్రమాదాలతో బోయింగ్పై విమర్శలు, ఇప్పుడు వ్యోమగాములను లోపాలతో రోదస్సిలోనే ఇక్కట్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఆ సమస్యలు అంటే చిన్న టెక్నికల్ సమస్య వచ్చింది, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం. ఇక దాంతోపాటు విపక్ష నేతగా రాహుల్, ప్రొటెం స్పీకర్కు సోనియా లేఖ ఆమోదం. 10 ఏళ్ల తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత, 16 రోజుల యోచన తర్వాత రాహుల్ ఓకే. విపక్ష నేతలకు కీలక పార్లమెంటరీ అధికారులు, ఎన్నికల కమిషన్లు, సమాచార కమిషన్, సిబిఐ, విజిలెన్స్ చీఫ్ నియామకాలలో పాత్ర అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. లోక్సభలో మంగళవారం రాజ్యాంగ పతితో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రాహుల్ గాంధీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. రాహుల్ గాంధీకి సంబంధించి ప్రధానంగా కూడా మీరు చూస్తే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా అంటే రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుండి ఇప్పుడు ఒక రాజకీయ అంటే పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా రాహుల్ గాంధీ తయారైంది అనేది కొంతమంది ఇప్పటికీ చెప్తున్న మాట. ఇక ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఇంకా పోలేదు. ఆ చీకటి రోజులలో దేశాన్ని జైలుగా మార్చారు. 356 అధికారులను ఎడాపెడా ప్రయోగించారు. రాజ్యాంగాన్ని అణచివేశారు, స్వేచ్ఛ హరించారు. అలాంటి వారు రాజ్యాంగంపై ప్రేమ ప్రకటిస్తారా? కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజం వైఫల్యాలను కప్పిపుంచుకునే అందుకే గతం తవ్వుతున్నారు. మాట్లాడేదానికి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఏ అంశంలో ఏకాభిప్రాయం తీసుకోలేదు. తిప్పికొట్టిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటూ చూడొచ్చు. వెంకయ్య ఇంటికి మోదీ, పలు అంశాలపై ఇద్దరు నేతల చర్చలు. దేశ ప్రగతిపై వెంకయ్య వివేకం బేష్ అంటూ ప్రధాని చెప్పిన మాట. వెంకయ్యకు పుష్పగుచ్చం అందజేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెంకయ్య నాయుడు గారు ఈరోజు భారతదేశంలోనే ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా ఇంటికి వెళ్ళి వెంకయ్య నాయుడు గారిని కలిసిర్రు అంటే అది మన తెలుగు ప్రజలకు ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెంకయ్య నాయుడు ఒక అద్భుతంగా కూడా దేశ రాజకీయాలలో తన మార్కును పూర్తి స్థాయిలో కూడా చాటి చూపెడుతున్న ప్రయత్నం కనబడుతుంది. రైట్, ఇక దాంతోపాటుగా మరొక అంశానికి